అమెరికన్ గారిది ట్రాన్స్లేషన్ చేయాలా, లాస్ట్లో వస్తాడు. ఇక అదంతా జంబు, మనం మాట్లాడుకోకూడదు. ఇక ఉపేంద్ర ఏంటంటే ఇక ఊరిని 3 భాషల్లో ఏదో బిజినెస్ చేసుకుంటానికి పెట్టినట్టుంది, కానీ బికాస్ ఆఫ్ ఓన్లీ పిక్చర్ ఈజ్ ఓన్లీ నాగార్జున బాబు, దట్స్ ఆల్. అంతే అంతే. ఇచ్చారుగా 50 years ఇండస్ట్రీ కూలీ, ఏం లేదు అంతా ఇటు అటు అటు ఏముంది, అవి వెల్యువేషన్స్ కోసమే. ఊపితే పడి ఇటు పడి బాబా, ఇక ఆయన అదే స్టైలు, ఇంకేం మార్పు లేదు. ఏం చేస్తాం మేము కూలీలు అయిపోతున్నాం ఆ కూలీ చూసి, అంతే. అట్లా ఉంది కూలీ ఏముంది, కూలీల కోసం సినిమాల్లోనే కానీ బయట చేస్తలేదు కదా అని. ఏం ఎక్స్పెక్టేషన్, అన్నీ ఉన్నాయి సినిమా కావాల్సిన అన్నీ ఉన్నాయి. ఇక్కడ రెండోది వచ్చేటప్పటికి తమిళ్లో టికెట్ రేట్ తక్కువ, తెలుగులో ఎక్కువ అని చెప్పి మొన్నటి వరకు కూడా కొన్ని ట్రోల్స్ వచ్చినాయి. దానికి మీరేం చెప్తారు? మీరు పెట్టిన డబ్బులకి ఇప్పుడు ఎవరెవరు సలీం అమెరికాను లేకపోతే ఉపేంద్ర వీళ్ళంతా పెట్టింది మన దగ్గర డబ్బులు ఇవ్వడానికి బ్రదర్. అక్కడ తగ్గుతుంది, అక్కడ మరి గవర్నమెంట్ ఇక్కడ గవర్నమెంట్ ఏముందో తెలియాలి. అది దాన్ని మనం ఎట్లా కంపేర్ చేస్తాం? 3-4 రోజులే కదా ఏదైనా. ఈ 3-4 రోజుల్లో మేకతోలు ఒలుచుకున్నట్టు ఒలుచుకోవాలా, డబ్బులు గుంజుకోవాలి, అంత తప్పితే ఏముంది? యాక్ట్ చేస్తారని నాకు అసలు తెలీదు. నేను రజనీకాంత్ ఫ్యాన్, సో అందుకోసమే రజనీకాంత్ సార్ని చూడడానికి వచ్చాను. నాకైతే మూవీ చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వార్ సినిమా కూడా బాగుంది, కానీ రెండింటికి ఈక్వల్ చేసుకుంటే నాకు రజనీకాంత్ సార్ సినిమానే నచ్చింది సార్. ఎలా ఉంది అనకన్నా చాలా బాగుందన్న. నల్లేరిక రొంప పసి, మొత్తం పసి అంతా తీరిపోయింది, చాలా బాగుంది నల్లేరిక మూవీ. ఇంత తమిళ్లో అయితే సూపర్ ఉంది మూవీ. తమిళనాడు మొత్తం దద్దరిల్లిపోతుంది, ఒక ఫెస్టివలే నడుస్తుంది అక్కడ. రజనీకాంత్ గారు ఈ సినిమాలో ఒక డైలాగ్ వేస్తారు, నన్ను టచ్ చేస్తే చిరంజీవి వస్తాడు, పవన్ కళ్యాణ్ వస్తాడు, మహేష్ బాబు వస్తాడు, ప్రభాస్ వస్తాడని. ఆ డైలాగ్తో థియేటర్ మొత్తం కేరింతలు దద్దరిల్లిపోయింది అనమాట. అంటే నాగార్జున గారు చాలా రోజుల తర్వాత ఒక విలన్ క్యారెక్టర్ చేశారు, సో ఆయన మోస్ట్ వైలెన్స్ విలన్ అన్నారు. ఎలా అనిపించింది మరి ఆయన క్యారెక్టర్? అంటే డాన్ అండి ఆయన, అందులో డాన్ ఆల్రెడీ ఇంతకుముందు డాన్ సినిమా తీశారు కదా, అందులో నెగిటివ్ రోల్ చేస్తుంటే బాగున్నాను. సో ఈ సినిమాతోనే నెగిటివ్ రోల్ చేస్తున్నారు ఏమో జగపతి బాబు లాగా. సో ఆయన రోల్కి ఆయన న్యాయం చేశారన్న. ఒక డైరెక్టరు ఇద్దరికి సమానమైన స్పేస్ ఇవ్వాలంటే మాత్రం సినిమా బాగా ఇచ్చారన్న. ఒకరికి ఎక్కువ ఒకరు తక్కువ అని కాదు. రజనీకాంత్ గారి మూవీ కాబట్టి, కూలీ అనే మూవీ రజనీకాంత్ గారి మూవీ కాబట్టి ఆయన బేస్ చేసుకొని వస్తారు కాబట్టి. స్టార్ కాస్ట్ ఉన్నారు, ఉపేంద్ర గారు, నాగార్జున గారు, షౌబిన్ షాహీర్, అమీర్ ఖాన్, వీళ్ళ పర్ఫార్మెన్స్ స్టార్ కాస్ట్ ఎలా ఉంది? ఎవరిది తగ్గలేదన్న, అందరి పర్ఫార్మెన్స్ బాగుందన్న. ఇంకా అందరికన్నా కొంచెం ఎక్కువ చేశాడు అనిపించచ్చు అన్న. మంజుమల్ బాయ్స్ ఆయన షౌబిన్ షాహీలు ఆయన కొంచెం ఆయనకి ఎక్కువ ఇచ్చారనమాట. సో ఆయన కొంచెం తగ్గించి ఉండాల్సింది. ఎంత విక్రమ్ కి ఎల్సీయూలో పార్ట్ ఏమైనా పెట్టాడా లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ లో? అట్లేం లేదన్న, సినిమాకి ఇక్కడ వరకే కంప్లీట్ చేశాడు. నెక్స్ట్ పార్ట్ 2 ఉందని చిన్న హింట్ ఇచ్చాడు అంతే. హైలైట్స్ ఏమున్నాయి సినిమాలో? సినిమాలో హైలైట్ రజనీకాంత్ అన్న, ఆయన కోసమే సినిమాకి వచ్చినాం. ఆయన రజనీకాంత్ అన్న హైలైట్. నాగార్జున గారు ఆయన డామినేట్ చేస్తారా విలన్ రోల్ లో? మరి లేదు, ఆయనకి విలన్ రోల్ ఇవ్వాలి కాబట్టి ఆయన ఇచ్చారు, ఆయనకి ఎక్కువ స్పేస్ ఇచ్చారు. నాగార్జున యాక్సెప్ట్ చేస్తారమ్మా నాగార్జున విలన్ రోల్? ఫస్ట్ టైం కదన్న, వస్తుందన్న. జగపతి బాబు చేశారు, శ్రీకాంత్ చేశారు, చాలా మంది చేశారు కదన్న. ఆయన ఇంకేడు సరైనలో ఉంటాడు కదా హీరో, ఆది పినిశెట్టి, ఆయన కూడా చేశారు. సో ఈ నాగార్జున గారికి ఇది కొంచెం నెక్స్ట్ మళ్ళీ విలన్ ఆర్పర్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. హీరోగా మరి అంటే హీరోగా యాక్సెప్ట్ చేస్తారా మరి ఇప్పుడు చేశాడు? హీరో ఆయన ఇష్టం అన్న. నాగార్జునే ఇండస్ట్రీ ఇది, ఆయనకి హీరో కావాలంటే హీరో, విలన్ కావాలంటే. కానీ విలన్కి చేయమని అడిగే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయన్న. ఏం చెప్తారు కూలీ గురించి? సినిమా బాగుందన్న. ఈ వయసులో కూడా రజనీకాంత్ గారు వచ్చి చూస్తున్నారంటే డబ్బుల కోసం కాదు, ఓన్లీ ఆడియన్స్ కోసం, ప్రజల కోసం. నాకు ఒక ఐటమ్ ఉంటుంది, తినాలని ఉంటుంది, తినలేను, డబ్బులు ఉంటాయి కాదు. అలాగే కొంతమంది రజనీకాంత్ గారిని చూడలేరు, వాళ్ళందరికీ ఇలా తెర మీద చూపించాలని ఆయన కోరిక, అంతే తప్ప డబ్బుల కోసం కాదు, కలెక్షన్ కోసం కాదు. దయచేసి వేరే మూవీతో కంపేర్ చేయకండి. బాగుండే అసలు లుక్ అయితే సూపర్ ఉండే. నాగార్జున వేరే లెవెల్ అసలు బాగుండే. మాకు తమిళ ఆడియన్స్ కి కొత్తగా అనిపించింది. ఇట్స్ గుడ్. ఇంకా అనిరుద్ధ్ గారి గురించి మాట్లాడాలంటే మ్యూజిక్ చెప్పలేమన్నా. అనిరుద్ధే ఏదైనా అనిరుద్ధే. బీజిఎంస్ తలైవర్ మూవీ అదిరింది. 80s de-aging టెక్నాలజీ సూపర్ ఫెంటాస్టిక్ అండ్ ఫ్యామిలీ తోటి వాచ్ చేయాలి ఒకసారి. డెఫినెట్లీ యు గైస్ ఆల్ హావ్ టు గో టు విత్ ద ఫ్యామిలీ. డెఫినెట్లీ ఎస్పెషల్లీ ద 80s లాస్ట్ 30 minutes సర్ప్రైజ్ ఎలిమెంట్. డెఫినెట్లీ గో అండ్ వాచ్ ఇన్ ద థియేటర్. కొంతమంది లాగ్ ఉందని చెప్తారు కదా. నో లాగ్, నథింగ్. It's definitely
And background score is fantastic. All the cast, all the Kannada superstar, Hindi superstar, everyone was a kick-ass in the movie. టీమ్ నాగార్జున గారి యాక్టింగ్ ఎలా ఉంది? నెగిటివ్ రోల్ వచ్చారు కదా. Definitely, it's a pleasant surprise for everyone. ఒక మాటలో పులి గురించి ఏం చెప్తానా? It's a thrilling blockbuster surprise for everyone. Go and watch the theater.